శాస్త్రి ఏం అడిగాడు తెలుసా? అసలు ప్రధానమైన ఆజ్ఞ ఏంటో చెప్పు అని అడిగాడు అనమాట. అప్పుడు యేసయ్య ఏమని చెప్పాడు అంటే, మొదటిది ఏంటి అంటే యేసయ్యే ఏకైక దేవుడని నమ్మటం. ఎక్కడి నుండి నమ్మాలి తెలుసా? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేచన, అంటే పూర్ణ మైండ్ అనమాట. అది నీ ఆలోచనలో కానీ, నీ హృదయంలో కానీ, నీ ఆత్మలో కానీ, నీ శక్తిలో కానీ, ఈ నాలుగిటిలో యేసయ్యే దేవుడని నమ్మాలంట. అది మొదటిదైతే. రెండవది ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం. మీకు తెలుసో లేదో, ఈ ఆజ్ఞలు ప్రధానమైన ఆజ్ఞలు. ధర్మశాస్త్రానికి కానీ ప్రవక్తలకు కానీ ఇవే మూలం. ఈ మాట కూడా వాడతాడు. మీరు మత్తయి సువార్త ఇక్కడ చేయించి ఒకసారి మత్తయి సువార్తకి రండి, మళ్ళీ ఇక్కడికి వద్దురు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి సేమ్ అదే సందర్భం చెప్పుకుంటూ వచ్చి 39వ వచనం చూడండి. 38వ వచనం, ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. 5 కాండాలు ఉన్నాయే ధర్మశాస్త్రం, అవునా కదా? ఏంటా కాండాలు? ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, అదేవిధంగా ప్రవక్తల గ్రంథాలు, అవునా? ప్రవక్తల గ్రంథాలు, తర్వాత కీర్తనల గ్రంథం. ఇది ధర్మశాస్త్రోపదేశకులు బోధించేది. 5 కాండాలు కానీ, ప్రవక్తల గ్రంథాలు కానీ, తర్వాత కీర్తనల గ్రంథం కానీ, ఇవన్నీ కూడా ఈ కొత్త నిబంధనలో ధర్మశాస్త్రోపదేశకులకు మూలం. అవి అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరికీ కానీ, ప్రవక్తలకి కానీ, వీళ్ళందరికీ ఆధారమైనవి ఏంటి తెలుసా? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనే దేవుడని నమ్మాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మీరు అంత ఈజీగా తీసుకుంటున్నారేమో. మన మైండ్ ఆయనే దేవుడని ఒప్పుకోదు తెలుసా? మన హృదయం ఆయనే దేవుడని ఒప్పుకోదు తెలుసా? మన బలము ఆయనే దేవుడని ఒప్పుకోదు తెలుసా? మన ఆత్మ ఆయనే దేవుడని ఒప్పుకోదు తెలుసా? అంత ఈజీ కాదు. అందుకే మీరు చూడండి, ఎవడన్నా వచ్చి యేసయ్య అని నోరెత్తామనుకో, ఒక దెబ్బేస్తున్నాడు అనుకోండి, ఇక మన బలం ఊడిగిపోద్ది అనమాట. అప్పుడు ఏమైపోద్ది తెలుసా? యేసయ్య దేవుడు కాదు, అక్కడ బలం పోద్ది. మంచి శ్రమ వచ్చిందనుకోండి, ఇక మైండ్ కూడా పనిచేయట్లేదు అనుకోండి, ఇక అప్పుడు మన మైండ్, మన హృదయము ఈ శ్రమను తెప్పించుకోవడానికి ఎవరిని పట్టుకుందామని ఎతుకుతుంటాం, లోకంలో పరిగెడదామా అని ఎతుకుతుంటాం. ఎవడు దీన్ని తప్పిస్తాడు, ఏ అధికారి తప్పిస్తాడా అంటాం. అక్కడ ఏమైపోయింది తెలుసా? నీ మైండ్, నీ హృదయము డ్యామేజ్ అయిపోయింది. ఆయన్ని పూర్తిగా నువ్వు ఆనుకోలేదు, అందుకే మనుష్యులను ఆశ్రయిస్తున్నావు. ఇక తర్వాత పూర్ణ ఆత్మ ఉందే, ఆత్మతో కూడా ఆశ్రయించడం తెలుసా? ఆత్మతో నువ్వు నిజంగా దేవుడే దేవుడు అంటే, మొన్నటిదాకా చెప్పాను మీకు ప్రసంగం, ఆత్మ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటావు, అంతేనే కదా? నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి కానీ నువ్వు ఏనే నిజమైన దేవుడు అంటే అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? ఇంకెప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తూ, ఆత్మకు కావలసిన వాక్యాన్ని, ఆత్మకు కావలసిన పరిశుద్ధతని, ఆత్మకు కావలసిన కనికరాన్ని, ఆ ఆత్మకు కావలసిన సాత్వికాన్ని, ఆ ఆత్మకు కావలసిన దుఃఖాన్ని, ఆ ఆత్మకు కావలసిన నీతిని, అంతేనే కదా? వీటన్నిటినీ ఏం చేస్తుంటావు నువ్వు? ఎప్పుడు ధ్యాసించుతూ ఉంటావు. మరి ఇవన్నీ జరగట్లేదంటే అర్థం ఏంటి? ఆత్మలో కూడా తప్పిపోయామని. మీరేదో చిన్న మాట కాదు ఇది. నీ ఆత్మతో, నీ ప్రాణము అంటే నీ సోల్ అనగా నీ హృదయము, నీ మైండ్ అంటే నీ పూర్ణ వివేకం, 4వది నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ బలం, అన్నిటితో నువ్వు నమ్మాల్సింది ఏంటి తెలుసా? ఆయనే దేవుడని. మీరు అనుకున్నంత ఈజీ కాదు అది రావటం. మీరు అనుకున్నంత ఈజీ కాదు అది రావటం. రెండవది ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించటం. ఈ 2 మాటలే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు
అన్నిటికీ మూలమంట. ఇంకొక మాట చెప్పాలంటే ఈ ఒక్క మాటలో ఏమైపోయిందంటే తెలుసా, బైబిల్ అంతా సంపూర్ణమైపోయిందంట. ఏ ఒక్క మాటలో? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే మాటలో. దానికి 2 మాటలు చూసి నేను ముందుకు వెళతాను. అందరూ బాగానే ఉన్నారు కదా? కంపల్సరీగా 11:00 ముగిస్తాను, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఉత్సాహత మాటలు చెప్తూనే ముగిస్తాను, ఇబ్బంది పడకండి, సరేనా? మీకంటే ముందు నేను పరిగెత్తాలి, అందుకు కంపల్సరీగా మీకోసం కాకపోతే నా కోసం ఆపుకుంటాను. ఈరోజుకి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని చెప్పి ఆపేస్తాను, తర్వాత మిగతా చెప్తాను నేను. అయితే ఈ పొరుగువాని, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే మీరు ఒక ఆజ్ఞే, కానీ ఈ ఆజ్ఞలు ఏమున్నాయి అన్నాను? చాలా ఆజ్ఞలు దాగి ఉన్నాయి. 5 కాండాలు దాగి ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు దాగి ఉన్నాయి, మొత్తం దాగి ఉన్నాయి. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు ఒక మాట అనేసాడు అనమాట 5వ అధ్యాయంలో. అందరం కూడా గలతీ పత్రిక వద్దాం. చూడండి, గలతీ పత్రిక తీసారా? 5వ అధ్యాయము 13వ వచనం 14వ వచనము. ధర్మశాస్త్రమంతయు ఏంటంట? ధర్మశాస్త్రమంతయు. ఈ కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? 5 కాండాలు, ప్రవక్తల గ్రంథాలు. అర్థమవుతుందా? ఒకవేళ పాత నిబంధనలో ధర్మశాస్త్రం అంటే ఓన్లీ 5 కాండాలే. కానీ ఈ కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి అంటే 5 కాండాలు ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? ప్రవక్తల గ్రంథాలు చాలానే ఉన్నాయి, అవునా కదా? అది మంచిదిలే, సంఖ్యొద్దు ఇప్పుడు, సరేనా? చాలానే ఉన్నాయి, అది మంచిది మనకి. అయితే ఈ గ్రంథాలన్నీ కూడా దేంతో నిక్షిప్తమై ఉన్నాయంటే తెలుసా? దేంతో సంపూర్ణమై ఉన్నాయంటే తెలుసా? కింద చెబుతున్నాడు చూడండి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో మొత్తము సంపూర్ణమై ఉన్నాయంట. పౌలు గారికి అర్థమైపోయింది ఆ మాట. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం అంటే దేవుడిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ. ఎవరికి? సంఘానికి. సంఘంలో ఎవరుంటారు? సేవకుడు ఉంటాడు, విశ్వాసులు ఉంటారు. కాబట్టి సంఘం మొత్తానికి ప్రారంభం నుండి దేవుడిచ్చిన ఒకే ఆజ్ఞ. అందుకే యోహాన్ గారు ఏమన్నారు? నేను కొత్త ఆజ్ఞ మీకు చెప్పట్లే, మొదటి నుండి నా ఆజ్ఞే చెప్తున్నాను అన్నాడు, అవునా కదా? ప్రతి మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, లేకపోతే కష్టమే. అందుకే ఆయన అన్నాడు, క్రొత్త మాట మీకు రాయటం లేదు నేను, మొదటి నుండి మీకున్నదే, ధర్మశాస్త్రంలో ఉన్నదే, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నదే. అసలు ఈ ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో సంపూర్ణమైపోద్ది. ఏంటయ్యా ఆ మాట అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం. నిజంగా సంపూర్ణమైద్ది అంటారు అలాగా? నిజంగా సంపూర్ణమైద్ది అంటారు అలాగా? ఆ డౌట్ కూడా మీరేం పడాల్సిన అవసరం లేదు. రోమపత్రిక 13వ అధ్యాయం తీయండి. ఇదే పౌలు గారు ఏమంటున్నారో చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. 8, 9, 10 వచనాలు, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనాలు, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. రోమపత్రిక 13వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. మీరు ఎవరికైనా అప్పు ఉన్నారా? ఎవరికైనా అప్పు ఉన్నారా? ఒక ఆలు ఉంటే ఒకే అప్పు ఉండాలంట. వాడిని ప్రేమించడంలో నేను తక్కువ అయిపోయాను అని అప్పు తప్ప ఆస్తిపరమైన అప్పులు ఉండకూడదంట. మనము మన సహోదరునికి ఒక విషయంలో అప్పు ఉండాలి. అయ్యో వాడు నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడే, నాకంటే ఎక్కువగా వాడు నాకు సహాయం చేశాడే, నాకంటే ఎక్కువగా వాడు నాకు కృతజ్ఞత కలిగి ఉన్నాడే, నేను ఇంకా వాడికి చేయాల్సింది చాలా ఉంది, నేను నిజంగా ఆ విషయంలో వాడికి అప్పు ఉన్నానయ్యా అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి. అప్పుడప్పుడు మీరు అంటుంటారు కదా, నేను ఆ ఒక్క విషయంలో వాడికి రుణపడి ఉన్నానయ్యా అంటాం, అవునా కదా? ఏ విషయంలో? అప్పు విషయమనే కాదులే, మిగతా మంచి విషయాలు ఏదో చెప్తుంటాం, అవునా కదా? అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అందరికి అప్పు ఉండాలి, లేదా ఒకడు మన దగ్గర అప్పు తీసుకునేలా ఉండాలి. ఏ విషయంలో తెలుసా? ప్రేమ విషయంలో అంత బాండింగ్ ఉండాలి. నేను మళ్ళీ అంటాను, బైబిల్ ఇచ్చింది బ్రతకడానికి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఇచ్చింది బ్రతకడానికి, జ్ఞానం ఇచ్చింది బ్రతకడానికి. ఇదిగో ఎదుటి వ్యక్తి పట్ల నీ వైఖరి ఎలా ఉండాలో చెప్పటానికే వాక్యం ఇచ్చింది. మీరు ధర్మశాస్త్రాన్ని పుట్టాపుట్టలు చదవండి, 10 ఆజ్ఞలు కానీ, తర్వాత 613 అయినటువంటి న్యాయ విధులు కానీ, అవన్నీ ఏంటి తెలుసా? తోటి వ్యక్తి పట్ల నువ్వు ఎలా మెసలాలి, అదే, అంతే. నీ ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు ఎలా మెసలుకోవాలి. ఇదిగో వాడు నిన్ను మోసం చేస్తే వాడి పట్ల ఎలా ఉండాలి, నీ తోటి సహోదరుడి పట్ల, వాని కుటుంబం పట్ల, వాళ్ళ చెల్లి పట్ల, వాళ్ళ తల్లి పట్ల, వాళ్ళ భార్య పట్ల నువ్వు ఎలా ఉండాలి.
వాళ్ళ పశువుల పట్ల నీ వైఖరి ఎలా ఉండాలి? ఇదే ధర్మశాస్త్రంలో న్యాయ విధులు ఉంటాయి. బైబిల్ ఇచ్చింది ఏంటి అంటే తోటి వ్యక్తి పట్ల నువ్వు ఎలా మసులుకోవాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో దానికోసమే బైబిల్. మళ్ళీ చెబుతున్నాను, అదే పరలోకానికి ఇస్తుంది. రేపు దేవుడు కొలమానం కూడా అదే. నువ్వు మర్మాలు చెప్పావని కాదు పరలోకం ఇచ్చేది, నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టావని కాదు పరలోకం ఇచ్చేది, నువ్వు గొప్ప ప్రసంగాలు చేసావని కాదు పరలోకం ఇచ్చేది. వాళ్ళనన్నా ఆపేస్తాడేమో కానీ ఫలం ఉన్నోని మాత్రమే తీసుకెళ్తాడు. ఆత్మఫలము, అవునా కదా? ఆత్మఫలం ఏముంది? అందుకని అన్నాడు కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళడు, కానీ ఎవడైతే తండ్రి చిత్తం చేస్తాడో పైన అంటాడు ఫలము ఫలించిన వాడు మాత్రమే. ఏంటయ్యా ఆ ఫలం అంటే? ఫలంలో చూడండి అన్నీ ఒక వ్యక్తికి మేలు చేసేవి ఉంటాయి, అవునా కదా? ప్రేమ, సహనం, జాలి, కనికరం, దయ, మంచితనం, అవునా కదా? ఆశా నిగ్రహం, ఇవన్నీ ఎవరికి ఉపయోగపడేవి చెప్పండి? నీకంటే ముందు ఎవరికి చెప్పనా? ఎదుటి వ్యక్తికి. ఒక భార్య యొక్క ఆశా నిగ్రహం ఆ కుటుంబానికి మేలు చేస్తుంది, అవునా కదా? ఆమె సెల్ఫ్ కంట్రోల్ లేదనుకోండి, ఆ భర్త అప్పుల పాలు అవుతాడు. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అనమాట. చూసిందల్లా కావాలనుకున్నారనుకోండి, అప్పుడు ఆ యొక్క ఆశా నిగ్రహం వల్ల ఆమెకు ఒక్కదానికి నష్టమా? లేకపోతే మన కుటుంబాల్లో పిల్లలకి చూడండి, వాళ్ళకి ఆశా నిగ్రహం ఉండదు. అందుకే కనిపించిందల్లా కొనుక్కుంటారు, కనిపించిందల్లా చేస్తారు. లేకపోతే మన స్థాయికి మించి మెయింటెనెన్స్లు ఉంటాయి కుమార్తెలవి. దానివల్ల నష్టం వాడికి ఒక్కడికేనా? పోయేది కుటుంబం మొత్తం. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆత్మఫలము ప్రతిదీ కూడా ఎవరికి ఉపయోగం అంటే నీకెలాగో ఎదుటి వ్యక్తికి కూడా అంతేలాగా. అందుకే బైబిల్ మొత్తం దేనిలో సంపూర్ణమైపోయిందంటే నీ ప్రవచనాన్ని బట్టి, నీ యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి, నీ యొక్క దెయ్యాలు వెళ్ళగొట్టే స్థితిని బట్టి పరలోకం లేదు. అది పైగా అక్రమం అన్నాడు ఆయన ఒక్కోసారి. ఎందుకు అక్రమైందో తెలుసా? అవన్నీ చేస్తున్నారు కానీ ప్రధానమైన ఆజ్ఞ వదిలేశారు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం మాత్రం వదిలేశారంట. నేను అందుకు అంటున్నాను, బైబిల్ ఇచ్చింది బ్రతకడానికి. నేను ఎలా మెలగాలి తోటి వ్యక్తితో, నేను ఎలా మాట్లాడాలి ఎదుటి వ్యక్తితో, నేను ఎలా ప్రవర్తించాలి ఎదుటి వ్యక్తితో, నేను ఎలా సహాయం చేయాలి ఎదుటి వ్యక్తికి, ఏ సమయంలో చేయాలి ఎదుటి వ్యక్తికి, ఇది మొత్తము తెలిపేదే బైబిల్. బైబిల్ బ్రతకడానికి ఇవ్వలేదు. బ్రతకడం అంటే పొట్టగూటి కోసం అనమాట. దేనికోసం ఇచ్చాడంటే బ్రతకడానికే. అంటే ఎలాగ తెలుసా? ప్రవర్తన. నేను అదే అంటున్నాను, హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అనమాట. అంతే. ఎదుటి వ్యక్తితో ఎలా మెలగాలో ఇందులో చెప్పిన విధంగా ఇక ఎందులో చెప్పలేదు. ఒంటరైపోతారనమాట. ఇలా బిహేవ్ చేస్తారా? వ్యభిచారం చేయడానికి వచ్చిన ఆమెతో కూడా ఇలా బిహేవ్ చేస్తాడు వ్యక్తి. బయట అలా బిహేవ్ చేయరు, ఏ పో అంటారు, అంతేనా కదా? అవునా కదా? కానీ ఆమెని మేడం అన్నాడు ఆయన. మేడం అంటే ఏంటి తెలుసా? గౌరవం. ఎవరిని అంటారు మీరు మేడం అని చెప్పండి? మీ అధికారిని అంటారు, అవునా కదా? కానీ యేసయ్య ఎవరిని మేడం అన్నాడు తెలుసా? వ్యభిచారం చేసే ఆమెను మేడం అన్నారు. తెలుగులో అమ్మ అని ఉంటుందిలే, కానీ బేసిక్గా దానికి వాడబడిన పదం మేడం అని. అంటే గౌరవం. ఒంటరైపోతారనమాట. వ్యభిచారిని మేడం అని పిలిచేది ఎవరు చెప్పండి? ఆయన క్యారెక్టర్ చూసుకుంటే మైండ్ పోతుంది మీకు. వాళ్ళు బ్రతికే విధానం చూస్తే మైండ్ పోతుంది మీకు. ఏసేపు ఎందుకు అంత దూరం పరిగెత్తాలి? రాజు అయిపోయాడు రాజు తర్వాత, అవునా కదా? భార్య సహకరించినప్పుడు ఇంకా ఆయన కదా రాజు అయిపోయేది. ఎందుకు భయపడాలి చెప్పండి? నిజంగా వండర్ అనిపించట్లేదు మీకు ఆ విషయం? ఎప్పుడన్నా అనిపించలేదు మీకు? వీటన్నిటి నేను అందుకంటాను, బైబిల్ ఇచ్చింది ఎందుకంటే బ్రతకడానికి. హౌ టు బిహేవ్ విత్ అదర్స్. అంతే. నీ తోటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అనే దాంట్లో అన్నీ ఉంటాయి. బైబిల్ మొత్తం 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి ఆజ్ఞ ఎందులో సంపూర్ణమైపోయిందంట? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం. మీరందరూ ఎందులో అప్పు ఉండాలి తెలుసా? ఆ వ్యక్తికి నేను ప్రేమించడంలో చాలా అప్పు ఉన్నానయ్యా, సరిగ్గా నేను ఆ వ్యక్తిని చూడలేదు,
సరిగ్గా ఆ వ్యక్తికి అవసరాలు తీర్చలేదు, సరిగ్గా ఆ వ్యక్తికి సరైన దేవుని మాటలు చెప్పలేదు, సరిగ్గా ఆ వ్యక్తి గురించి నేను ప్రార్థించలేదు. ఈ విధంగా మనము ఒకరికొకరం ప్రేమించటంలో అప్పు ఉండాలంట. తర్వాత మాట, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. 13వ అధ్యాయం 8వ వచనం రోమపత్రిక ఏమన్నాడంట? పొరుగువాన్ని ప్రేమించినవాడే ఏమి నెరవేర్చినట్టు? అంతే తప్ప నేను ధర్మశాస్త్రం నెరవేర్తున్నాను, నాకు వాక్య ప్రకారం బతుకుతున్నాను బోర్డులు వేసుకుంటే సరిపోదు సుమా. నువ్వు బోర్డు వేసుకొని చెప్పక్కర్లేదు, మైక్ తీసుకుని నేను వాక్యానుసారంగా బతుకుతానని 10 సార్లు డప్పలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పొరుగువాని పట్ల మీకు ఒక విషయం చెప్పనా? ఒక వ్యక్తి వాక్యానుసారంగా బతుకుతున్నాడు లేదు ఎలా తెలుసా? మైకులో 10 సార్లు నేను బతుకుతానని చెప్పడం వల్ల కాదు, మీరే చెప్తారు. ఆయన మాట తీరు, అవునా కదా? ఆయన మాట తీరు భలే ఉంటుందండి. ఆయన అసలు పాస్టర్ గారి మాటలు మాట్లాడమే రాదండి, అవునా కదా? మీరు బాగా పట్టేస్తారనమాట. దేని బట్టి మీరు పాస్టర్ అంటున్నారు చెప్పండి? దేని బట్టి దైవ సేవకుడు అంటున్నారు చెప్పండి? దేన్ని బట్టి ఏమైనా మంచి విశ్వాసి అని అంటున్నారు చెప్పండి? వాళ్ళ ప్రవర్తన బట్టే, అవునా కదా? వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ని బట్టే మీరందరూ ఈయన దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ కాదని చెప్పేస్తారు. ఈమె వేషధారి కాదని చెప్పేస్తారు, అవునా కదా? అందుకని చాలా క్లియర్గా చెప్తున్నారు, ధర్మశాస్త్రాన్ని ఎవడు తెలుసు అవలంబించినోడు, పొరుగు అని ప్రేమించినోడు. తర్వాత మాట చూడండి, ఎలాగయ్యా ధర్మశాస్త్రం అంతా నెరవేరిపోద్దా ప్రేమిస్తే? అవును నెరవేరిపోద్ది. ఎలాగా? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఎంత క్లియర్గా చెప్తున్నాడు తెలుసా? నిజమేనా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం ఎన్ని దాగున్నాయా? ఏంటి? వ్యభిచరించవద్దు, నీ పొరుగువాన్ని ఆశించవద్దు, నరహత్య చేయవద్దు, ఇవన్నీ కూడా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయంట. అంతేనే కదా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తే వాడిని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటావు? కింద చెప్తాడు చూడండి, ఆ మాట కూడా బాగుంటుంది. ప్రేమ 10వ వచనము, పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ప్రేమ పొరుగువానికి ఏం చేయదంట? ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించామనుకోండి, ఇప్పుడు ఎవరైనా ఎవడైనా వచ్చి చంపాలనుకుంటావా? ఎవడన్నా నిన్ను వచ్చి దారుణంగా కత్తితో పొడిసేయాలి అని ఎవరైనా ఆలోచిస్తారా? అమ్మమ్మో నాకు చిన్న కత్తిగాటు కూడా తలగకూడదు అనుకుంటా లేదా? మరి అలాంటి అన్నప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు వాడిని ఎలా పొడుస్తావు? అంతేనే కదా? ఎవరైనా నీకు నీవుగా నాకు నేనుగా వ్యభిచారము చేసో వాళ్ళ కుటుంబాలని వాళ్ళని బాధ పెట్టాలని ఎవరైనా అనుకుంటారా? ప్రేమ కలిగి ఉంటే ఎవరైనా అనుకుంటారా? అమ్మో ఆమెతో కానీ ఆయనతో కానీ తప్పు పని చేస్తే ఆ కుటుంబం అంతా బాధపడుతుంది, ఆ కుటుంబం అంతా పాడైపోద్ది అనే ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళి తప్పుగా ఏమైనా పాపం చేస్తారా? ఇదిగో ఎదుటి వాడిని దోచుకుంటే వాడు బతకలేడు, వాడు సరిగ్గా జీవించలేడు, వాడుకున్నది ఆ చిన్న ఇల్లే అని తెలుసుకున్నప్పుడు వాడి దగ్గర ఆశిస్తామా? ఎవరన్నా ఆశిస్తామా? అదే పౌలు గారు చెబుతున్నారు, అయ్యా ప్రేమ అనే ఒక్క మాటలో, నిన్ను వలె నీ పొరుగువాని అనే ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా, అందులో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఎందుకు అంటే ప్రేమ కలిగిన వాడు ఎదుటివానికి కీడు చేయడు. అదే ప్రేమ. నేను ఎదుటివానికి కీడు చేస్తా, నేను ప్రేమ కలిగి ఉన్నానంటే అది ప్రేమ కాదు. మళ్ళీ చెప్తున్నాను, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే సహిస్తుంది. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే కీడుకి ప్రతి కీడు చేయదు, కీడుకి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. పౌలు గారు ఎంత ఎక్సలెంట్గా రాస్తారు క్యారెక్టర్ గురించి. అందుకే మీరు చదవండి, ప్రతి పత్రిక ఎండింగ్ చదవండి, ఒక్కొక్కడు ఎలా ఉండాలో చెప్తాడు. అది చెప్పకుండా ముగించిన పత్రికని ముందు అందులో ఉన్న ఇష్యూలన్నీ ఎత్తుకొస్తాడు, కానీ చివరి అధ్యాయాలన్నీ చదవండి, ఒకడొకడు ప్రేమించుకోవాలి, ఒకడికొకడు ఆతిథ్యం ఇచ్చుకోవాలి. ఈ యొక్క రోమపత్రిక చదవండి, 13వ అధ్యాయం తర్వాత 14వ అధ్యాయం తర్వాత నుండి ఇక అంతా ఇదిగో 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఎలా ఒకరి పట్ల ఒకరు బ్రతకాలో చెప్తాడు. 11వ అధ్యాయం వరకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాడు. కొరింథీ పత్రిక కూడా మీరు చదవండి, ముందు ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేస్తాడు, తర్వాత ఏం చేయాలి? అన్నిటికంటే ప్రేమ గొప్పదిరోయ్ అని చెప్పుకుంటూ వస్తాడనమాట. అవునా కదా? పౌలు గారి పత్రిక ప్రతిదీ చదవండి, ముందు ప్రాబ్లమ్స్ చెప్పుకొస్తాడు, ఆ సంఘంలో ఉన్న లోపాలను చెప్పుకొస్తాడు, వాటిని సరిచేస్తాడు. చివరికి వచ్చిన తర్వాత ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకరొకరు ప్రేమించుకోవాలి, ఒకరి పాపాలను ఒకరు క్షమించుకోవాలి, ఒకరి భారాలను ఒకరు భరించుకోవాలి. క్యారెక్టర్ చెప్పకుండా పౌలు ముగించడు.
ఎందుకు నేను ఇన్ని మాటలు మీకు చెబుతున్నాను అంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలో ఆజ్ఞలన్నీ మిళితమై ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఈ ఆజ్ఞ ఉంది, నేను ఈజీగా పాటిస్తానండి, ఎవరైనా ఆపదలు ఉంటే ఎమ్మట అన్నం పెట్టేస్తాను, వాళ్ళకి కావాలంటే వస్త్రాలు ఇస్తాను, కాబట్టి నన్ను వల్ల నా పొరుగువాన్ని ప్రేమించేశానంటే ఇక్కడ అవ్వదు. ఇక్కడ క్వాలిఫికేషన్ చెప్పాడు. 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట నీవు నేను తెలుసుకొని, ప్రతి ఆజ్ఞ నీవు నేను తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించినప్పుడే నిజమైంగా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించగలవు. అందుకని సింపుల్గా ఒక ఆజ్ఞ అన్నాడు, కానీ మనకంతా ఒక ఆజ్ఞలో చాలా మిలిమితమై ఉన్నాయి. మీకు తెలుసు, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఉదయం చర్చిలో చెప్పినప్పుడు కూడా పాపం, ఎందుకంటే ఉదయం అన్న ఉన్నాడు, ఇంకొకరు ఉన్నప్పుడు అదే మెసేజ్ చెప్పాలంటే వేరేలా ఉంటుంది నాకు. కానీ ఏమవుతుంది, కానీ వినండి జాగ్రత్తగా. జగన్ అన్న అందరికీ పథకాలు ఇద్దాం అనుకున్నాడు లేదా? ఎవరికి కూడా, ఏ పేదవాడికి కూడా అందకుండా పోకూడదని శ్రమ పడ్డాడు. అవునా కదా? పడ్డాడులే, నాకు తెలియదు, మీకు తెలుసు, నాకంటే మీకే జ్ఞానం ఎక్కువ ఉంటుంది అనుకుందాం. అందరూ అంటున్నారు